హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి అక్టోబర్ నెల పెన్షన్‌లలో హఠాత్తుగా మార్పులు. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 22-25థ్ ఇన్ ద మంత్ అనైతే ఉంది. మొదటగా ఉద్యోగులకు సంబంధించి జీతాల బిల్లు అప్‌లోడ్ కార్యక్రమం అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు పెన్షన్‌కి సంబంధించి బిల్లులు ఈ రోజుటి లోపల ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్‌గా అప్‌లోడ్ చేయాలని చెప్పేసి సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు లాస్ట్ డేట్ అయితే టైము ఈరోజనమాట. ఈరోజు సాయంత్రం వరకు ఎనేబుల్ ఉంటుందనమాట. ఈ మేరకు సవరించిన ఉద్యోగుల డీఏ, పెన్షనర్స్ యొక్క డీఆర్ రేట్లతో డీడీఓ గారు వారి పరిధిలోని ఉద్యోగ పెన్షనర్ల పే స్లిప్స్ అయితే జీతాల బిల్లులనైతే సబ్మిట్ చేసి ఉన్నారు. ఇంకా కొంతమందికి పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. అవి ఈ రోజు లోపల కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఇది టైమ్ బౌండ్ ప్రాసెస్ కాబట్టి ఈ రోజు లోపల పూర్తిగా ఫినిష్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క హఠాత్ మార్పులు ఏంటనేది చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి పెన్షనర్స్ అందరికి ఒక అత్యవసర మరియు ముఖ్యమైన సమాచారం విడుదలైంది. ప్రధానంగా ఇది ఆదాయపు పన్ను మినహాయింపులతో సంబంధించింది. పెన్షనర్స్‌కి వచ్చే నెల జరగబోయే పెన్షన్ మార్పులు ఎలా ఉంటాయనే విషయం పైన ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. ఇది మీ ఆర్థిక ప్రణాళికలకు చాలా కీలకము. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ఇన్‌కమ్ టాక్స్ మొత్తాన్ని 4 సమాన వాయిదాల్లో మినహాయించడం జరుగుతుంది. ఇది అందరికి తెలిసిందే. ఇది పెన్షనర్స్‌కి కూడా ఒక పెద్ద ఊరట. ఈ మినహాయింపులు నవంబర్ 2025, డిసెంబర్ 2025, జనవరి 2026 మరియు ఫిబ్రవరి 2026 ఈ నెలలకు సంబంధించి పెన్షన్ల మొత్తాల నుంచి ప్రస్తుత ఏడాది ట్యాక్స్ రెగ్యులరేషన్ ప్రకారంగా అమలు చేయబడతాయి. ఇది పెన్షనర్స్‌కి ఆర్థిక భారాన్ని తగ్గించి వారి నెలవారీ ఖర్చులను మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుంది అని అయితే అంచనా. అంతేకాకుండా ట్యాక్స్ మినహాయింపులు పాత పద్ధతిలో, కొత్త పద్ధతిలో రెండిట్లోనూ ఎంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది పెన్షనర్స్‌కి తమ ఆర్థిక అవసరాలను మరియు స్థితిగతులకు అనుగుణంగా ఉత్తమమైన పద్ధతిని ఎంచుకోవడానికి స్వేచ్ఛనిస్తుందని చెప్పవచ్చు. పాత ట్యాక్స్ పద్ధతి ప్రకారంగా మినహాయింపులు పొందాలని కోరుకునేవారు పెన్షనర్స్ ప్రత్యామ్నాయాన్ని అనుసరించవచ్చు. పాత పద్ధతిలో కొనసాగిస్తూ తమ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఈ పథకాన్ని అయితే వినియోగించుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షనర్లకు మరింత ప్రయోజనాలు అందించేందుకు వినూత్న చర్యలు చేపట్టింది. సో, ఈ సమాచారం ఏపీ పెన్షనర్స్‌కి ఎంతో కీలకమైనదిగా మారింది కాబట్టి ఈ సమాచారాన్ని తోటి పెన్షన్ మిత్రులతో ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో, చివరగా పెన్షనర్స్ వారి ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరుచుకోవచ్చు. ఈ యొక్క తమకు సరిపోయే టాక్స్ పద్ధతిని ఎంచుకొని అంటే న్యూ రెజిమా లేదా ఓల్డ్ రెజిమా ఈ విధంగా రాబోయే నెలల్లో ముఖ్యంగా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టాక్స్ నిర్వహణ చేర్పులను, మార్పులను అనుసరించవచ్చు. మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అయితే